వ్యవసాయదారుల సంఘం జనరల్ సెక్రటరీ శ్రీ సుబ్రహ్మణ్యం రాజు గారిని ఇప్పుడు క్లుప్తంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. సభకు నమస్కారం అండి. వేదికను అలంకరించిన పెద్దలకి, ఈ సీడ్ సేవర్స్ ముఖ్యంగా రఘువీరులు లాంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు. ముందుగా దుర్గాప్రసాద్ గారు నన్ను సీడ్ ప్రిజర్వేషన్ ఎట్లా అన్న దాని గురించి కొంచెం చెప్పమన్నారు. అయితే వ్యవసాయంలో ప్రతి ఒక్కటి ఇంకో దాంతో ముడిపడి ఉంది కాబట్టి మిగిలిన విషయాలు ఒక 5 నిమిషాలు చెప్పి తర్వాత క్లుప్తంగా ముగిస్తాను. ఇందులో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే కొంచెం తర్వాత వాళ్ళు కరెక్ట్ చేయండి. మాది భారతీయ కిసాన్ సంఘ్ ఆర్గానిక్ డివిజన్ ఒకటి ఉంది, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం. దానికి తెలంగాణ శాఖకి నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఇంతకు ముందరే మీటింగ్ స్టార్ట్ అవ్వటానికి ముందరే మన బ్రిగేడియర్ గారితో కొన్ని విషయాలు చర్చించుకుందాం. అది ఇక్కడ ప్రస్తావనకు తీసుకురావాల్సి వస్తాం తప్పనిసరిగా. చాలామంది చాలా విషయాల్లో ఇండివిజువల్గా కృషి చేస్తున్నారు, కానీ కామన్ ప్లాట్ఫామ్ల మీదకి అందరూ ఒకే చోటకి చాలామంది రావట్లేదు. అది చాలా ఇబ్బందిగా ఉంది. అట్లా వచ్చినప్పుడే ఈ సస్టైనబుల్ అగ్రికల్చర్ అన్నది వీలవుతుంది. అది చేయడానికి గతంలో ఒక ప్రయత్నం చేశాము. అందరూ ఎన్జిఓల్ని తీసుకురావడం, అలాగే ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయడం ఇట్లాంటివి చేశాము. చేశాక కరోనా వచ్చాక సైలెంట్ అయిపోయాం అందరం. కరోనాకి ముందర నుంచి ఇప్పటి వరకు లాస్ట్ 5 yearsలో మేము చేసిన కృషిని ఒక్క 2 నిమిషాల్లో మీకు చెప్పి తర్వాత నేను మిగతా విషయాలు మాట్లాడతాను. 2019లో సెంట్రల్ అగ్రికల్చర్ మినిస్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఇండియాలో బ్యానెడ్ పెస్టిసైడ్స్ చాలా ఉన్నాయి. సుప్రీంకోర్టు కూడా ఈ బ్యానెడ్ పెస్టిసైడ్స్ని రిమూవ్ చేయమని చెప్పింది, కానీ ఇంప్లిమెంటేషన్ లేదు. దాని మీద పాల్గొన గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇస్తే 2020 డిసెంబర్ నాటికి ఒక ఫేజ్డ్ అవుట్ మేనర్లో ఆయన దీన్ని రిమూవ్ చేయడం అన్నది జరిగింది. అది మా ఆర్గనైజేషన్ యొక్క ముఖ్యమైనటువంటి కృషి. అలాగే కరోనా టైంలో అనుకోని విపత్తు సంభవించినప్పుడు అందరూ బాగుండాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొన్ని స్కీముల్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. అందులో ఉపాధి హామీ పథకం. ఉపాధి హామీ పథకం ఎంత బాగా అభివృద్ధి చెందితే వ్యవసాయం అంత సంకనాకి పోతుంది నా దృష్టిలో. అందుచేత దాని మీద కొంతమంది నిష్ణాతులతోటి కొన్ని వెబినార్లు కండక్ట్ చేసి మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇచ్చాం. అప్పుడు కూడా తోమర్ గారే. రిజల్ట్ ఏంటంటే నాలాంటి చాలామంది ఉన్నారు. రిజల్ట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని చోట్ల ఒక సర్వే కూడా నిర్వహించింది. అందులో మన తెలంగాణ కూడా ఉందని తెలిసింది. ఎన్ని లోటుపాట్లు ఉన్నాయో అన్ని బయటకు వచ్చింది. లాస్ట్ ఇయర్ బడ్జెట్లో 80,000 కోట్లు ఉంటే ఈ సంవత్సరం 60,000 కోట్లకి తగ్గింది. 20,000 కోట్లు బడ్జెట్ తగ్గింది. అంటే ఎంత వృధా అవుతుందో ఒకసారి ఆలోచించుకోండి. దీని మీద మరింత గైడ్ లైన్స్ రూపొందించి దీన్ని ఇంకా కుదించినప్పుడే మనకి వ్యవసాయ కూలీల లభ్యత కరెక్ట్గా లభిస్తుంది. ఆర్గానిక్ ఫార్మింగ్లో వ్యవసాయ కూలీల ప్రాముఖ్యత 90% ఉంది. దీంతోపాటు ఇంకోటి ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్లో వీట్ మేనేజ్మెంట్ చాలా విశిష్టమైంది. దానికే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. దానికోసమని కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. కంపెనీయన్ ప్లాంటేషన్ కానీ, ఇంటర్ క్రాప్ కల్టివేషన్స్ కానీ, అలాగే రోబోటిక్స్ మీద కూడా ఒక ఆలోచన చేస్తున్నా. కానీ అది నా పరిజ్ఞానాన్ని మించింది, కానీ చేయటం అయితే మానట్లేదు, చేస్తున్నాం. ఇవి మేము చేసినటువంటి మేజర్ అచీవ్మెంట్స్ అండి.
అలాగే అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావడానికి ఒక ఎగ్జిబిషన్ కూడా కండక్ట్ చేశాం గతంలో. మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రేపు జనవరి 20-21 తేదీల్లో మల్లారెడ్డి యూనివర్సిటీలో ఏరువాక ఫౌండేషన్ వాళ్ళు మళ్ళా ఒక ఎగ్జిబిషన్ కమ్ ఫార్మర్స్ మీట్ లాంటిది కండక్ట్ చేస్తున్నారు. వీలైనంత వరకు అందరూ అటెండ్ కావచ్చు మీరందరూ కూడా. అదొకటి. నెక్స్ట్ గోదావరిత ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు కానీ, తర్వాత దాని యొక్క ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు దాని పేడలో మూత్రంలో అనేక రకాలైనటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి. దాన్ని బయట రకరకాలుగా కల్చర్ చేస్తున్నారు. దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో తెలియట్లేదు అని చెప్పారు. దీని మీద గోపాల్ సుతారియా గారు, సుభాష్ పాలేకర్ గారు చాలా ఎక్కువ చెప్పున్నారు, సమాజానికి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అందులో చాలా కొన్నాటికి మన సూర్యకళ గారు కూడా ట్రాన్స్లేటర్గా వర్క్ చేశారు. ఈరోజు మన హాస్పిటల్స్ దగ్గరలో ఐవీఎఫ్ సెంటర్లు ఎందుకు ఎక్కువగా ఉన్నాయి, పూర్వం ఇవి ఎందుకు లేవు? అలాగే యానిమల్స్లో కూడా బ్రీడింగ్ కెపాసిటీ తగ్గిపోయింది. ఎందువల్ల? హ్యూమన్ బీయింగ్స్లో డయాబెటిక్స్, తర్వాత థైరాయిడ్ పేషెంట్లు ఎక్కువైపోతున్నారు. ఇవన్నీ ఎందువల్ల జరుగుతున్నాయి? ఇవన్నీ కొన్నాటికి హార్మోన్ లోపం ఉండొచ్చు, కొన్నాటికి పెస్టిసైడ్స్ ఎక్కువగా ఉపయోగించినందువల్ల అవి ఉండొచ్చు. అంటే పెస్టిసైడ్స్ ఎక్కువగా ఉపయోగించినప్పుడు ఆ గడ్డిని యానిమల్స్ తిన్నాయి అనుకోండి, అంటే పెస్టిసైడ్ రెసిడ్యూ యానిమల్ బాడీలోకి వెళ్తాము. ఆ పెస్టిసైడ్ రెసిడ్యూ యానిమల్ బాడీలోకి వెళ్ళినప్పుడు ఆ యానిమల్ గట్లో ఉన్నటువంటి పొట్టలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు బతుకుంటాయా చచ్చిపోతాయా? కొంచెం చచ్చిపోవడానికి అవకాశం ఉందండి. అంటే స్త్రీలలో ఉండే పిండం, మగవారి వీర్యంలో ఉండేటువంటి కణాలు కూడా చచ్చిపోయేటువంటి అవకాశం ఉందా లేదా? ఉండొచ్చు. కాబట్టి ఐవీఎఫ్ సెంటర్లు బాగా డెవలప్ అవుతున్నాయి. అలాగే యానిమల్లో కూడా బ్రీడింగ్ కెపాసిటీ తగ్గిపోయింది అని నేను అనుకుంటున్నాను. మరి డాక్టర్ గారు ఏమంటారో. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, డైరీ ఫార్మ్స్ కూడా ఆర్గానిక్ ప్రొడ్యూస్ని యానిమల్కి పెట్టినప్పుడే తగినటువంటి రిజల్ట్ వస్తుంది. ఎప్పుడైతే యానిమల్కి మనం ఆర్గానిక్ సేద్యం చేసిన గడ్డి ఇటువంటివి పెట్టలేదో, దాని నుంచి వచ్చినటువంటి పేడ ఎరువు కానీ, దాని నుంచి వచ్చినటువంటి మూత్రంలో కానీ మైక్రో ఆర్గానిజమ్స్ ఉండేటువంటి కౌంట్ తగ్గిపోయే అవకాశం ఉంది. అట్లాంటి దాన్ని నమ్ముకుని మీరు వ్యవసాయం చేసి రిజల్ట్ రాలేదని బాధపడద్దు. అట్లాంటి దానికి నేను చెప్పేది ఏంటంటే, గోపాల్ సుతారియా గారు గోకృపామృతం చెప్పినప్పుడు దాంట్లో ఒక 60 రకాల మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి, బ్యాక్టీరియాలు, ఫంగీలు అన్నీ ఉన్నాయని చెప్పారు. ఆ 60 రకాల్లో ఏది దేనికి ఉపయోగపడుతుంది అన్నదాన్ని సైంటిస్టులు ఆల్రెడీ చాలా వరకు నోటిఫై చేశారు. దాన్ని కల్చర్ రూపంలో మళ్ళా కృత్రిమంగా చేనుకి ఇవ్వడం వల్ల నష్టం లేదు. అది నా ఉద్దేశం. అంటే మీరు ఆవునే పెంచుకోక్కర్లేదు. ఒకవేళ పెంచుకోలేని పరిస్థితుల్లో ఈ ప్రయత్నం కూడా మీరు చేయొచ్చు. ఎక్కడ ఈ అవైలబిలిటీ ఉంటుంది, ఏది దేనికి ఉపయోగపడుతుంది, అలాంటిది కొంతవరకు, అంతా నేను చెప్పలేను కానీ కొంతవరకు నేను కూడా చెప్పగలుగుతున్నాను, చేయిస్తున్నాను కూడా. దానివల్ల రిజల్ట్స్ కూడా మేము పొందుతున్నాం. కాబట్టి ఇట్లాంటి ప్రతి దానికి ఆల్టర్నేటివ్ మెకానిజం అన్నది రావాలి. అలాగే ఇందాక సారు డిఎస్పీ గారు ఒకటి చెప్పారు, హోమం గురించి చెప్పారు. అలాగే హోమం గురించి కానీ, అగ్రికల్చర్, హోమియోపతి కానీ, ఇలాగా బయోడైనమిక్స్ కొంచెం దూరంగా ఉన్నాం మనం బయోడైనమిక్స్కి. ఇట్లాంటి అన్నీ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్కి రకరకాల మార్గాలు, ఎవరికి ఏది అందుబాటులో ఉంటే దాన్ని తీసుకుని చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి. ఒక్కొక్కరికి హోమం చేయటం తేలిగ్గా ఉండొచ్చు, ఒక్కొక్కరికి సపోజ్ ఏ క్రిస్టియనో ముస్లిమో ఉండొచ్చు, హోమం చేయటం ఇష్టం లేకపోవచ్చు, ఇంకొక పద్ధతిలో వెళ్తాడు.
అందుచేత అన్ని రకాల పద్ధతుల్ని మనం ప్రజలకి కమ్యూనికేషన్లో మటుకు గ్యాప్ లేకుండా మొత్తం అన్ని రకాల పద్ధతుల్ని మనం అందించాలి. అది మా ఉద్దేశం. ఆ ప్రయత్నంగా కూడా కొంత వర్క్ చేసాం, ఇంకా చేయబోతున్నాం కూడా. సరే, ఇంకపోతే ఈ టాపిక్లోకి వద్దామండి. సీడ్స్ సంబంధించిన టాపిక్లో నేటివ్ సీడ్స్, హైబ్రిడ్ సీడ్స్. నేటివ్ సీడ్స్లో ఇందాక రఘువీర్ గారు చెప్పినట్టు నేను కూడా ఒక రైస్ వెరైటీని బాగా ప్రమోట్ చేశాను, నేను కూడా వాడాను. దానివల్ల నా ఆరోగ్యం కూడా కుదుటపడింది. ఆల్రెడీ ఆయన చెప్పారు, దాని గురించి ఇంకెక్కువ చెప్పలేను. చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి. ఇందులో నేటివ్ సీడ్స్లో ఏంటంటే దాని ప్లాంట్ యొక్క లెంగ్త్ ఆఫ్ ద లైఫ్ కొంచెం ఎక్కువగా ఉండొచ్చు, ఈల్డ్ స్లోగా ఉండొచ్చు. అంటే పర్ వీక్ వచ్చేటువంటి హార్వెస్ట్ క్వాంటిటీ తక్కువగా ఉండొచ్చు. హైబ్రిడ్కి వచ్చేటప్పటికి టోటల్ లెంగ్త్ ఆఫ్ ద ప్లాంట్ లైఫ్ తక్కువగా ఉంటుంది, ఈచ్ హార్వెస్ట్కి వచ్చేటువంటి ఈల్డ్ ఎక్కువగా ఉంటుంది. కొంచెం ఈ రెండు జాగ్రత్తగా గమనించండి. ఇట్లాంటి సందర్భాల్లో ప్లాంట్ యొక్క హెల్త్ ఎలా ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్. బాగా అర్థం కావటం కోసం చిన్న పోలికోటి చెప్తాను. జనరల్గా ప్రెగ్నెంట్ లేడీస్లో డయాబెటిక్స్, థైరాయిడ్లు వస్తున్నాయి ఈ మధ్యన చాలామంది. అట్లాగే ప్రతి జీవిలోని కొన్ని హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే క్వాంటిటీ షార్ట్ టర్మ్లో క్వాంటిటీ పెరిగిందో ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ అయ్యి వైరస్ లాంటి వ్యాధులను తట్టుకునేటువంటి శక్తి కూడా తక్కువ అయ్యి ఉండవచ్చు. కాబట్టి దానికోసం మళ్ళా ప్రత్యేకంగా కెమికల్స్ కొట్టడం ఇట్లాంటివి చేసుకోకుండా వీలైనంత వరకు నేటివ్ సీడ్స్ని ఉపయోగించి ప్లాంట్ యొక్క లైఫ్ని పెంచుకొని హార్వెస్ట్ని స్లోగా తీసుకుంటూ మీకు ఖర్చులు తగ్గించుకోవడం, వీడ్ మేనేజ్మెంట్ కానీ ఇంకోటి కానీ తగ్గించుకోవడం కోసం, అలాగే కంపెనీయన్ ప్లాంటింగ్, ఇంటర్ క్రాప్ హార్వెస్ట్లు చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఆ విధంగా చాలామందికి నేటివ్ సీడ్స్ కూడా నేను ఒకళ్ళకి ఇచ్చి ఉన్నాను. వాళ్ళు కూడా రిజల్ట్స్ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఈల్డ్స్ కూడా బాగానే వస్తున్నాయి. రీసెంట్గా ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ కూడా చేసాం. బ్యాగ్ ఫార్మింగ్ జనరల్గా రూఫ్ టాప్ మీద చేసేది లార్జ్ స్కేల్లో 1000 బ్యాగులు పెట్టి కాకర, బీర, టమోటా ఇట్లాంటివి కూడా చేసాం. అందులో కూడా చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. కాకపోతే ఫస్ట్ ఇయర్ కొంచెం ఖర్చు కొద్దిగా ఎక్కువైనా అయినప్పటికీ కూడా రిజల్ట్స్ అయితే చాలా పాజిటివ్గా ఉన్నాయి. ఎక్కువ 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్ల నుంచి కూరగాయలు తెచ్చుకునే అవసరం లేకుండా లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గించుకుని ఎట్లాంటి రాతి నేలల్లో అయినా సరే మీరు ఈ బ్యాగ్ ఫార్మింగ్ ద్వారా రిజల్ట్ని తీసుకోవచ్చు. సాయిల్తో సంబంధం లేకుండా మీరు చేసుకోవచ్చు. దానికి కావాల్సిన గైడెన్స్ కూడా మేము ఇవ్వగలుగుతాం. ఇంకోటి ఏంటంటే సీడ్ ప్రిజర్వేషన్ గురించి చిన్నగా చెప్తాను. జనరల్గా కూరగాయల విత్తనాలు లాంటివి అంటే మనకి పెద్దగా ఎక్కువ క్వాంటిటీ అవసరం ఉండదు. పూర్వకాలంలో కూరగాయల విత్తనాలని ప్రిజర్వ్ చేసుకోవడానికి బూడిద మిశ్రమంతో కలుపుకుని బ్యాగుల్లో పెట్టుకుని భద్రపరుచుకునేవారు. అంటే ఆ బూడిద వల్ల ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, తర్వాత పురుగు కూడా ఆశించదు. ఈ రెండిట్లని ప్రొటెక్షన్ కోసం బూడిద లాంటి వాటిలో చేసేవారు. కొన్నాటిలో అయితే పిడకలు చేస్తారు కదండి, ఆ పిడకలతోటే దాంట్లోనే విత్తనాలను కూడా వేసి భద్రపరుచుకునేవారు. అదొక పద్ధతి. అది చాలా తక్కువ క్వాంటిటీ అయితే. మరి లార్జ్ స్కేల్లో చేయాలనుకుంటే ఈ రోజున్న పద్ధతులను బట్టి లార్జ్ స్కేల్లో చేయాలనుకుంటే ఎలాగా? సపోజ్ నేను ఒక 100 కేజీలు ప్రిజర్వ్ చేయాలి, 200 కేజీలు ప్రిజర్వ్ చేయాలి, లేదా 1 టన్ను ప్రిజర్వ్ చేయాలి అంటే పద్ధతులు లేవా? అప్పుడు ఎలా చేయాలి? నేను చేసిన పద్ధతి ఏంటంటే ప్యాడీలో మన డ్రమ్స్ ఉంటాయి కదండి, 200 లీటర్స్ డ్రమ్స్ ఉంటాయి కదండి, అది 220 లీటర్స్ వాల్యూమ్ లెక్కేసుకుంటే 220 లీటర్స్ పడుతుంది. మన ప్యాడీ సీడ్ అయితే
150-170 కేజీల దాకా పడుతుంది, అంతకు మించి పట్టదు. అందులో దాన్ని ఫుల్గా డ్రై చేసి అందులో సుమారు టాప్ 1 ఫీట్ కంటే తక్కువ గ్యాప్ ఉంచి, అంటే టాప్ 1 ఫీట్ వదిలేసి కింద వరకు సీడ్ నింపేసి పైన క్లాత్ కానీ పల్చని ఏదో వేస్ట్ వచ్చిన క్లాత్ కానీ లేదా ఒక న్యూస్ పేపర్, పాత న్యూస్ పేపర్ కానీ వేసేసి ఆ పై 1 ఫీట్ 2 రకాలు ఇసుక కానీ డ్రైగా ఉన్న బాగా మెత్తని పొడిగా పేడ కానీ వేసేయండి. ఇలా వేసినట్లయితే మీకు 6 నెలలు ఉన్నా కూడా మీకు ఏమీ పడవు. ఇసుక ఎందుకు వేయమన్నాను, పేడ ఎందుకు వేయమన్నాను, బయట నుంచి ఏయోటి మనకి వస్తూ ఉంటాయి, ఎలకలు కానీ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. అట్లాంటప్పుడు 1 ఫీట్ కనుక ఇసుక కనుక వేసుకున్నట్లయితే ఇసుకలోకి ఎలక ఎప్పుడు రాదండి, పాడు చేయదు. ఇసుక అంటే దానికి చాలా భయం, దాని కలుగు దాని లోపలికి వెళ్తే పైన ఇసుక పడి కూడిపోతానేమో అని భయం దానికి, అందుచేత ఇసుకలోకి రాదు. పేడ ఎందుకంటే మాయిశ్చర్ అబ్జార్ప్షన్ బాగా చేస్తుంది, కాబట్టి మాయిశ్చర్ ఎక్కువైనా కూడా ఈ సీడ్ దెబ్బతింటుంది, కాబట్టి అదొక పద్ధతి. అట్లా కాకుండా ఇంకా లేటెస్ట్గా కావాలంటే వ్యాక్యూమ్ ప్యాకింగ్. ఆ వ్యాక్యూమ్ ప్యాకింగ్లో కనుక మీరు చేసుకుంటే టన్నుల లెక్కన మీరు ప్రిజర్వ్ చేసుకోవచ్చు. అలాగే సీడ్ డార్మెన్సీని కానీ లేదా సీడ్ జెర్మినేషన్ని ఇంకా బాగా ఇంప్రూవ్ చేయాలంటే కూడా చిన్న పద్ధతి ఉంది. పొటాషియం హ్యూమేట్ అంటారు, హ్యూమిక్ యాసిడ్ అంటారు. దాన్ని కనుక మీరు కలుపుకున్నట్లయితే దాని జెర్మినేషన్ పర్సంటేజ్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది, చాలా ఫాస్ట్గా వస్తుంది, రూట్ గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా వస్తుంది. కాబట్టి ఇట్లాంటి మెలకువలను పాటించి రైతులందరూ మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.